ఈరోజు మనం సెమీ కండక్టర్ చిప్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ సెమీ కండక్టర్ చిప్స్ అంటే ఏంటి, ఇవి ఎక్కువ ఏ దేశంలో తయారైతాయి? సెమీ కండక్టర్ చిప్స్ అంటే మన బండి నడవడానికి కానీ, మన కంప్యూటర్ వర్క్ చేయడానికి కానీ, ఇప్పుడు ఏ అంటాం కదా, దానికైనా సరే ఈ చిప్ అనేది కీలకం. ఈ చిప్స్ చైనా భూభాగం పక్కన తైవాన్ అని ఉంటుంది, ఒక చిన్న ఐలాండ్ లెక్క ఉంటుంది. ఆ దేశమే మెయిన్ అంటే ఎక్కువ అక్కడనే తయారైంది. ఆ సెమీ కండక్టర్ చిప్స్ లా మెయిన్ ఎక్కువ టెక్నాలజీ ఉండే చిప్స్ అక్కడనే తయారైంది. చైనాలో తయారవుతున్నాయి, అమెరికాలో తయారైతాయి, ఇండియాలో కూడా తయారైతాయి. కానీ అంతగానం టెక్నాలజీ ఉండదు వీళ్ళ దగ్గర. ఈ చిప్స్ ఎన్ని ఉంటాయంటే ఫోన్లల్లా, బండ్లు, వెహికల్స్, కంప్యూటర్, కార్, జెట్స్, ఫైటర్ జెట్స్, విమానాలు, ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్, అంటే మెయిన్ గా టెక్నాలజీ తోటి ఏమేమి నడుస్తున్నాయో, ఫోన్లు, ఇవన్నీ టెక్నాలజీ ఇవన్నీ నడుస్తున్నాయో ఈ ప్రతి దానికి ఈ సెమీ కండక్టర్ చిప్ అనేది కీలకం. సెమీ కండక్టర్ చిప్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక బ్రెయిన్ లాగా. ఆ బ్రెయిన్ లేని ఏం నడవదు. బ్రెయిన్ లేని ఇప్పుడు మనం ఎట్లయితామో అది కూడా సేమ్ అంతే. అందుకే సెమీ కండక్టర్ చిప్ అనేది కీలకం. కానీ తైవాన్ ని చైనా చాలా రోజుల నుంచి మేము ఆక్రమిస్తాం అని చాలా రోజుల నుంచి అంటుంది. కొన్నిసార్లు యుద్ధ నౌకలు కూడా వాటికి తీసుకుపోయి పెట్టిరు, కానీ ఇంకా అటాక్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ చైనా మెయిన్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే అమెరికా కంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ గొప్ప కావాలి, అంటే వరల్డ్ నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ కావాలని చైనా టార్గెట్. ప్రజెంట్ వాళ్ళు సెకండ్ పొజిషన్ లో. ఒకవేళ ఇప్పుడు యుద్ధంలో కూరకపోతే వాళ్ళది మొత్తం ఇంకా కిందికి వస్తుందని వాళ్ళు ఇంకా యుద్ధం చేస్తలేదు. మరి తైవాన్ ని చేయడానికి అంతగా చైనాకి భయపడుతుందంటే తైవాన్ కి సపోర్ట్ యుఎస్ఏ. ఒకవేళ ఇప్పుడు తైవాన్ తోటి వీళ్ళు కొట్లాడాలంటే అమెరికా సపోర్ట్ వస్తుంది. అంటే అదే తైవాన్ తోటి కాదు కొట్లాడాల్సింది, అమెరికా తోటి. అందువలన కొంచెం కింద మీద అవుతుంది. మెయిన్ గా తైవాన్ దగ్గర ఉన్నది చెప్పిన కదా ఆయుధం ఏంటంటే వాళ్ళ సెమీ కండక్టర్ చిప్స్. ఆ చిప్స్ వాళ్ళు తయారు చేయడం వల్ల వాళ్ళు ఇంకా అంటే మేము సపరేట్ దేశం అని అంటున్నారు. అంటే వాళ్ళ బలం ఏంటంటే ఆ చిప్సే. ఆ చిప్స్ తయారు చేయకపోతే వాళ్ళు ఇప్పుడు ఇట్లా అంటే వాళ్ళు కూడా ఒక ఇరాన్ లాగా ఇట్లా ఒక చిన్న దేశం లాగా, అంటే టెక్నాలజీ లేని దేశం లాగా ఉంటే మనం చైనా ఎప్పుడు ఆక్రమిస్తుంది. ఇప్పటికి కూడా అఫీషియల్ గా మనం కూడా చైనాలోనే దాన్ని చైనా భూభాగం లాగానే చెప్తాం. మనం ఇంకా అమెరికా ఎప్పటికైనా మనం చెప్తాం. మనం మాత్రం వాళ్ళు మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని కాదని చెప్తారు, కానీ మనం మాత్రం దాన్ని చైనా భూభాగమే అని చెప్తుంది. ఇది ఈ రోజు వీడియో. నమస్కారం. జై భారత్, జై హింద్.